ఇట్లా అనుబంధంతో మన విద్యానగర్ కాలనీలోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలని వచ్చినప్పుడు ఆ ఇల్లు కొనిపెట్టడం జరిగింది సార్కి. సరే ఆయన ఉంటే మనందరికీ కూడా ఒక అండగా ఉంటాడు అనే ఉద్దేశం మనలో కూడా కలిగింది. ఈరోజు ఎంతోమందికి పుస్తకాలు కానివ్వండి, పేద పిల్లలకి అంతో ఎంతో ఆయన తోచిన సాయం చేస్తూ ఇక్కడ ఈ యొక్క సీనియర్ సిటిజన్లో నెంబర్ 1గా నిలబడి అందరితో మంచి అనిపించుకొని ఎవరికి కావాల్సిన సూచనలు వాళ్ళకి ఆయన కూడా మంచి ఆదరణగా నిలబడటం వల్ల మనందరం కూడా ఆయన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కన్న పిల్లలే పక్కన ఉండరు, ఉన్న స్నేహితులే పక్కన ఉంటారు. ఎప్పుడైనా పిల్లలు ఎక్కడెక్కడో జాబులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కులమత పేదలకి సంబంధం లేదు, అందరూ కూడా స్నేహితులే, అందరం కలిసి ఉండాలి. ఎవరి ఇంటికి ఎవరైనా పోయి పలకరిస్తూ ఈ సీనియర్ సిటిజన్ ఉండడం వల్ల మన అందరం కలవడం జరుగుతుంది. ఇక్కడ ఇది చాలా మేలు చేస్తుంది. ఓ 10 మంది కలిసి అది పాండ్రంగారాగా రాలేదు కూడా మీరందరూ కూడా వాళ్ళ ఇంటికి పోవడం, దాన్ని ఇంకొకరు రాకపోతే వాళ్ళ ఇంటికి పోవడం, అట్లా చేయటం వల్ల దీనికి మంచి పేరు వచ్చింది మనకి. ఇది సీనియర్ సిటిజన్ అంటే ఆపద బాంధవులాగా నిలబడి అందరిలోకి పోయి పలకరించడం జరుగుతుంది. కాబట్టి వారందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కన్నపిల్లలు ఇలా కనపడతారో లేదు నాకు తెలియదు. ఆపద వచ్చిందంటే ఉరుకుండా పోయి నిలబడేది వీళ్ళే నిలబడుతున్నారు వాళ్ళ ఇంటికి పోయి. అదే మనకి సంతోషమైనది. మనం మర్చిపోలేని మనిషి పాండురంగారావు గారు. తన పిల్లలను తీర్చిదిద్దిన ఘనతయే నీదటయ్య. మరువదానము నిన్ను పాండరంగుని మార్చము ఎకులముండెలో నీది కూడా అటులనే యోదరికి సాయము చేసడి మనసు మంచి కలవాడివని మరువలే మటయ్య నీ స్నేహంబును మరువజానంబుమే పాండురంగవరుడును దౌపతులిరుదురు ఔదరిని పిలిచి ఆదరించిన గదతయే నిజానగరందు ఇదేనటయ్య మరువలేము పాండురంగను